Hi friends, welcome to our YouTube channel Bullet English for communicative and competitive. సో ఈరోజు క్లాస్లో భాగంగా మనం చూడబోయేది వాట్, వెన్, హౌ, వేర్ ఇలా క్వశ్చన్ వర్డ్స్ చాలా ఉంటాయని చెప్పాను. ఆల్రెడీ మీకు క్లియర్గా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు మనం డిఫరెంట్ వే ఫార్మ్స్ తీసుకొని V1s తీసుకొని మనం ఎలా ఇతరులని క్వశ్చన్ చేయాలి. ముఖ్యంగా చూడండి, ఇక్కడ మనం YOU అంటే మనం ఎదుటి వ్యక్తిని అంటే సెకండ్ పర్సన్ మాత్రమే మనం క్వశ్చన్ చేస్తూ నేర్చుకుందాం క్లాస్. అంటే మనం ఎవరినైనా మనం ప్రశ్నించవచ్చు. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, రాము, సీత ఇలాగా మనం ఎవరినైనా ప్రశ్నించవచ్చు. కానీ ఇక్కడ మనం ఈరోజు టాపిక్లో భాగంగా ఓన్లీ యూ మాత్రమే తీసుకుంటున్నాం. YOU, యూ మాత్రమే, సెకండ్ పర్సన్ మాత్రమే మనం క్వశ్చన్ చేద్దాం. మరి ఎలా క్వశ్చన్ చేద్దాం అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి చూడండి, కింద నేను వెబ్ ఫామ్స్ ఇచ్చాను. మొత్తం 1 to 20 దాకా ఇచ్చాను. సే, మేక్, గో, టేక్, కమ్, సీ, నో, గెట్, గివ్, ఫైండ్, థింక్, టెల్, బికమ్, షో, లీవ్, ఫీల్, పుట్, బ్రింగ్, బిగిన్, కీప్ అనే ఒక 20 వే ఫామ్స్ ఇచ్చాను. వీటి మీద మనం ఎదుటి వ్యక్తిని ఎలా క్వశ్చన్ చేయాలి అనేది మనం చూద్దాం. ఓన్లీ YOU దాని మీద మాత్రమే చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ప్యాటర్ను వాట్ లేక, వెన్ లేక, హౌ లేక, వేర్ ప్లస్ డిడ్ ప్లస్ యూ ప్లస్ V1 ఉంది. అంటే ఇక్కడ V1 మాత్రమే తీసుకోవాలి. కానీ ఇక్కడ చూడండి, నేను ఇచ్చిన ప్రకారం ఇక్కడ V1 ఉంది, V2 ఉంది, V3 ఉంది. కానీ మనకి V2, V3తో సంబంధం లేదు. ఎందుకంటే దీని ప్రకారం మనం గత కాలంలో జరిగిపోయిన పనుల్ని ప్రశ్నించేటప్పుడు ఎప్పుడైనా సరే వాక్యంలో డిడ్ అనేది ఉండాలి. ఇక్కడ మనం ఎప్పుడు, ఎందుకు, ఏమిటి, అలా అని చెబుతున్నాం. దానితో పాటు గత కాలానికి సంబంధించింది కాబట్టి మరి దానికి హెల్పింగ్ వెబ్ ఏం తీసుకోవాలంటే డిడ్ అనే సహాయ క్రియ తీసుకోవాలి. అప్పుడు డిడ్ వచ్చినప్పుడు మరి వాక్యంలో ఏముండాలి? V1 ఉండాలి కామన్గా. సో V1 ఉంది మనకి. సో దీన్ని బట్టి మనం క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వాట్ తీసుకుందాం. వాట్ డిడ్ యూ సే? చూడండి, ఫస్ట్ నెంబర్ 1, వాట్ డిడ్ యూ సే? నీవేమి చెప్పావు. వాట్ డిడ్ యూ మేక్? నువ్వేమి చేసావు. వాట్ డిడ్ యూ గో? ఇక్కడ వాట్ డిడ్ యూ గో అనలేము, ఎందుకంటే అక్కడ వాట్ అనేది ఏమిటి కాబట్టి. అక్కడ మనం వేర్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ డిడ్ యూ గో? నువ్వు ఎక్కడికి వెళ్ళావు. నెక్స్ట్ వాట్ తీసుకుందాం. మళ్ళీ వాట్ డిడ్ యూ టేక్? నువ్వేమి తీసుకున్నావు. నెక్స్ట్ ఈ కమ్ అనే దానికి వాట్ డిడ్ యూ కమ్ ఫర్ అనొచ్చు. ఇక్కడ మళ్ళీ ఫర్ అనాలి. వాట్ డిడ్ యూ కమ్ ఫర్? నువ్వు దేనికోసం వచ్చావు. మళ్ళీ చెప్తున్నాను, వాట్ డిడ్ యూ కమ్ ఫర్, 5th వన్. నెక్స్ట్ వాట్ డిడ్ యూ సీ? నీవేమి చూసావు. నెక్స్ట్ వాట్ డిడ్ యూ నో? నీవేమో తెలుసుకున్నావు. నెక్స్ట్ వాట్ డిడ్ యూ గెట్? నువ్వేమో పొందావు. నెక్స్ట్ వాట్ డిడ్ యూ గివ్? నువ్వేమి ఇచ్చావు. నెక్స్ట్ వాట్ డిడ్ యూ ఫైండ్? నువ్వేమి కనుగొన్నావు. నెక్స్ట్ వాట్ డిడ్ యూ థింక్? నీవేమి ఆలోచించావు. వాట్ డిడ్ యూ టెల్? నీవేమి చెప్పావు. వాట్ డిడ్ యూ బికమ్? నువ్వేమి అయ్యావు. వాట్ డిడ్ యూ షో? నువ్వేమి చూపించావు. నెక్స్ట్ వాట్ డిడ్ యూ లివ్ అనలేము, ఏమిటి. వాట్ డిడ్ యూ లివ్ ఫర్? నువ్వు ఎందుకోసం వెళ్ళావు అనొచ్చు ఇక్కడ. వాట్ డిడ్ యూ ఫీల్? నువ్వేం ఫీల్ అయ్యావు. వాట్ డిడ్ యూ పుట్? నువ్వేం పెట్టావు. వాట్ డిడ్ యూ బ్రింగ్? నీవేమి తెచ్చావు. వాట్ డిడ్ యూ బిగిన్? నీవేమి మొదలు పెట్టావు. వాట్ డిడ్ యూ కీప్? నీవేమి పెట్టావు. అంటే ఈ వాట్ మీద చూడండి, మనం V1 మాత్రమే ఉపయోగించి సెకండ్ పర్సన్ యూ మాత్రమే మిత్రమా. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అది గమనించాలి. యూ మాత్రమే తీసుకున్నాము, ఇంకొక పర్సన్ లేరు ఇక్కడ. నెక్స్ట్ వెన్ తీసుకుందాం. వెన్ డిడ్ యూ సే? సేమ్ అలా యూనే. నీవే ఎప్పుడు చెప్పావు. వెన్ డిడ్ యూ మేక్? నువ్వెప్పుడు చేసావు. వెన్ డిడ్ యూ గో? నువ్వెప్పుడు వెళ్ళావు. వెన్ డిడ్ యూ టేక్? నువ్వెప్పుడు తీసుకున్నావు. వెన్ డిడ్ యూ కమ్? నువ్వెప్పుడు వచ్చావు. వెన్ డిడ్ యూ సీ? నువ్వెప్పుడు చూసావు. వెన్ డిడ్ యూ నో? నువ్వెప్పుడు తెలుసుకున్నావు. వెన్ డిడ్ యూ గెట్? నువ్వెప్పుడు పొందావు. వెన్ డిడ్ యూ గివ్? నువ్వెప్పుడు ఇచ్చావు. వెన్ డిడ్ యూ ఫైండ్? నువ్వెప్పుడు కనుక్కున్నావు. వెన్ డిడ్ యూ థింక్? నువ్వెప్పుడు ఆలోచించావు. వెన్ డిడ్ యూ టెల్? నువ్వెప్పుడు చెప్పావు. వెన్ డిడ్ యూ బికమ్? నువ్వెప్పుడు అయ్యావు. వెన్ డిడ్ యూ షో? నువ్వెప్పుడు చూయించావు. వెన్ డిడ్ యూ లీవ్? నువ్వెప్పుడు వెళ్ళావు. వెన్ డిడ్ యూ ఫీల్? నువ్వెప్పుడు ఫీల్ అయ్యావు. వెన్ డిడ్ యూ పుట్? నువ్వెప్పుడు పెట్టావు. వెన్ డిడ్ యూ బ్రింగ్? నువ్వెప్పుడు తెచ్చావు. వెన్ డిడ్ యూ బిగిన్? నువ్వెప్పుడు బిగిన్ చేసావు, మొదలు పెట్టావు. వెన్ డిడ్ యూ కీప్? నువ్వెప్పుడు
పెట్టావు, ఉంచావు అని వస్తుందన్నమాట. అంటే చూడండి ఇక్కడ మనం ప్రతి ఒక్కదానికి ఇక్కడ ఈ డిడ్, యూ, V1 మారట్లే మనకి. ఈ 3 మారట్లే. డిడ్, యూ, V1 మారట్లే. మారేది మనకు ఓన్లీ ఇక్కడ క్వశ్చన్ వర్డ్స్ మాత్రమే మనకి మారుతున్నాయి. అంటే సేమ్ వెబ్ ఫామ్స్ ఒక 20 వెబ్ ఫామ్స్కి వేరే వేరే వెబ్ ఫామ్స్కి మనం ఉపయోగించడం జరుగుతుంది. అది మీరు గమనించాలి. నెక్స్ట్ హౌ తీసుకుందాం. హౌ డిడ్ యూ సే, నువ్వెలా చెప్పావు. హౌ డిడ్ యూ మేక్, నువ్వెలా చేసావు. హౌ డిడ్ యూ గో, నువ్వెలా వెళ్ళావు. హౌ డిడ్ యూ టేక్, నువ్వెలా తీసుకున్నావు. హౌ డిడ్ యూ కమ్, నువ్వు ఎలా వచ్చావు. హౌ డిడ్ యూ సీ, నువ్వెలా చూసావు. హౌ డిడ్ యూ నో, నువ్వు ఎలా తెలుసుకున్నావు. హౌ డిడ్ యూ గెట్, నువ్వెలా పొందావు. హౌ డిడ్ యూ గివ్, నువ్వు ఎలా ఇచ్చావు. హౌ డిడ్ యూ ఫైండ్, నువ్వెలా పొందావు. హౌ డిడ్ యూ థింక్, నువ్వెలా ఆలోచించావు. హౌ డిడ్ యూ టెల్, నువ్వెలా చెప్పావు. హౌ డిడ్ యూ బికమ్, నువ్వెలా అయ్యావు. హౌ డిడ్ యూ షో, నువ్వెలా చూపించావు. హౌ డిడ్ యూ లీవ్, నువ్వు ఎలా వెళ్ళావు. హౌ డిడ్ యూ ఫీల్, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు. హౌ డిడ్ యూ పుట్, నువ్వు ఎలా ఉంచావు. హౌ డిడ్ యూ బ్రింగ్, నువ్వు ఎలా తెచ్చావు. హౌ డిడ్ యూ బిగిన్, నువ్వు ఎలా మొదలుపెట్టావు. హౌ డిడ్ యూ కీప్, నువ్వు ఎలా ఉంచావు. చూడండి ప్రతి ఒక్కదానికి మనం ఓన్లీ క్వశ్చన్ వర్డ్స్ మారుతున్నాయి, కానీ V1లు మారట్లా. మన సబ్జెక్టు కూడా మారదు. సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఐ, వి, యూ, హీ, షీ, టెడ్, యూ మాత్రమే ఉంచాం. డిడ్ అనేది ప్రతి ఒక్కదానికి కామన్గా ఉండాల్సిందే. నెక్స్ట్ లాస్ట్ వన్ వేర్. వేర్ డిడ్ యూ సే, నువ్వెక్కడ చెప్పావు. వేర్ డిడ్ యూ మేక్, నువ్వెక్కడ చేసావు. వేర్ డిడ్ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్ళావు. వేర్ డిడ్ యూ టేక్, నువ్వెక్కడ తీసుకున్నావు. వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్, అక్కడ కమ్ ఫ్రమ్, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అనాలి అక్కడ. వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్. వేర్ డిడ్ యూ సీ, నువ్వు ఎక్కడ చూసావు. వేర్ డిడ్ యూ నో, ఎక్కడ తెలుసుకున్నావు. వేర్ డిడ్ యూ గెట్, నువ్వెక్కడ పొందావు. వేర్ డిడ్ యూ గివ్, నువ్వెక్కడ ఇచ్చావు. వేర్ డిడ్ యూ ఫైండ్, నువ్వెక్కడ కనుక్కున్నావు. వేర్ డిడ్ యూ థింక్, నువ్వెక్కడ ఆలోచించావు. వేర్ డిడ్ యూ టెల్, నువ్వెక్కడ చెప్పావు. వేర్ డిడ్ యూ బికమ్, నువ్వు ఎక్కడికి వచ్చావు. ఇక్కడ సందర్భం కుదరదు, తర్వాత చూద్దాం. వేర్ డిడ్ యూ షో, నువ్వెక్కడ చూపించావు. వేర్ డిడ్ యూ లీవ్, నువ్వెక్కడ వదిలిపెట్టావు. వేర్ డిడ్ యూ ఫీల్, నువ్వెక్కడ ఫీల్ అయ్యావు. వేర్ డిడ్ యూ పుట్, నువ్వెక్కడ ఉంచావు. వేర్ డిడ్ యూ బ్రింగ్, నువ్వెక్కడ తెచ్చావు. వేర్ డిడ్ యూ బిగిన్, నువ్వెక్కడ మొదలుపెట్టావు. వేర్ డిడ్ యూ కీప్, నువ్వెక్కడ ఉంచావు. చూడండి ఈ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంది, మనకేం మారలేదు. మనం మార్చింది ఒకటే. V1 మొత్తం కూడా ఒక 20 V1 ఫామ్స్తోని మనం ఇది ఉపయోగించడం జరిగింది. ఇది గమనించండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ and share it. Thank you so much.